ఈ రోజు ఫాదర్స్ డే ఉంది కదా, మరి ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నగారి గురించి ఏమన్నా మాకు చెప్పగలరా? అలాగే అందరికి కూడా ఇది ఆదర్శంగా ఉండేట్లే ఏమన్నా చెప్పగలరా? యాక్చువల్గా ఒక చిన్న సాంగ్ ఉందండి. ఆ చిన్న సాంగ్ చెప్తాను. విమానం సినిమాలోది ఒకటి, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉంటాడు ఈ నాన్నే తోడు అనే సాంగ్ నిజంగా నా లైఫ్లో నిజమైందండి. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం మా ఫాదర్ అండి, మా నాన్నగారే. ఎంతో కష్టపడ్డారు. నా కళలన్నీ కూడా నెరవేరడానికి కూడా మా ఫాదరే కారణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఏది అడిగితే అది, అంటే నేను పలానా చదువుకుంటానంటే ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే, ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే ఏ ఫాదర్ కూడా, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరండి. మా ఫాదర్ సపోర్ట్ చేశారు చాలా. ఇప్పటికీ కూడా మా ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారు. మా ఫాదర్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను నేను. ఇంకా చెప్పాలంటే ఎంతో కష్టపడి బాగా పెంచారు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు మా ఫాదరు నేను ఎప్పుడూ కూడా ఒక తండ్రి కొడుకులు ఎప్పుడూ ఉండలేదు. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఇద్దరం కూడా. ఇద్దరం కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పచ్చు. ఇద్దరం కూడా అలాగే ఉన్నాం, ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మా ఫాదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై హీరో. ఒక ముక్కలో చెప్పాలంటే నా సక్సెస్ కారణం మొత్తం మా ఫాదరే. నైస్ కృష్ణవంశీ, ఫాదర్ డే రోజు మీ ఫాదర్ గురించి చాలా బాగా చెప్పారు. మరి ఈ ఫాదర్ డే రోజు మీ ఫాదర్కి మీరు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ ఫాదర్స్ డేకి మా ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వాలనుకోవట్లేదండి. ఎందుకంటే మా ఫాదర్కి ఒకటే కోరిక, ఫ్యూచర్లో నన్ను ఎప్పటికైనా ఒక యాక్టర్గా చూడాలని మా ఫాదర్కి కోరిక. నేను ఫ్యూచర్లో సక్సెస్ అయిన తర్వాత నా సక్సెస్ని ఆయన గిఫ్ట్ కింద ఇస్తాను. అదే నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ మా ఫాదర్కి. అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణవంశీ గారు. చాలా చెప్పారు. చాలా మంది ఒక మగవాడు వెనుక ఒక ఆడది ఉంటుందని చెప్తుంటారు, కానీ కృష్ణవంశీ వెనకాల మాత్రం వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. చాలా వండర్ఫుల్, అద్భుతం, నైస్ అండి. థ్యాంక్ యూ.